హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి స్పాట్ అడ్మిషన్లో భాగంగా మనకి IARE ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్ నా స్పాట్ అడ్మిషన్స్ ఇన్ పర్సన్ అట్ కాలేజ్ బిఫోర్ 2వ తారీఖు 4 గంటలకి ముందు మీరు ఆన్ ఆర్ బిఫోర్ మరి వెళ్ళినట్టయితే స్పాట్ అడ్మిషన్స్ మరి రావడం జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ మేజ్ యాజ్ పర్ గైడ్ లైన్స్, మరి వెబ్సైట్ గైడ్ లైన్స్ ప్రకారం మరి ఇస్తారు. మరి ఫీజు అయితే 1,00,000 రూపీస్ పర్ యానం ఉంటుంది. దీనికైతే ఫీజు రియంబర్స్మెంట్ రాదు. చాలా మంది కామెంట్స్లో కూడా అడుగుతున్నారు. ఒకటి స్పాట్ అడ్మిషన్కి నో ఫీజు రియంబర్స్మెంట్, అది గుర్తుపెట్టుకొని మీరు కంప్లీట్గా వీడియో చూస్తలా. మీరు వీడియో చూస్తే మీరు అర్థం అవుతుంది. ఇక్కడ ఒక మొక్క అక్కడ ఒక మొక్క చూస్తున్నారు, స్టార్టింగ్ చూస్తారు, ఎండింగ్ చూస్తారు. ఇంకా వీడియో మరి ఏమర్థమవుతుంది, కామెంట్స్ పెట్టి మీరు అడుగుతూ ఉంటారు. మరి ఏం చేయాలి మరి నాకు తెలియట్లేదు. మరి అదేవిధంగా మరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మీరు వీడియోని అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి, మీకు ఇబ్బంది ఉండదు. మీరు కొద్దిగా జస్ట్ 2-3 మినిట్స్ వీడియో కూడా చూడాలి కదా. మనం జస్ట్ మనకి అంత ముందు ఒక సెంటెన్స్లో ప్రతి వాక్యము చూడాలి. ఆ సెంటెన్స్లో స్టార్టింగ్ ఎండింగ్ చూస్తే మధ్యలో సెంటెన్స్ చూస్తే మీకు అర్థం కాదు కదా. మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి దయచేసి అర్థం చేసుకుని ప్రతి వీడియో కూడా మరి క్షుణ్ణంగా చూడండి. మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మరి ఇక్కడ ఏరోనాటికల్ అయితే 1 ఉంది, ECE 3 ఉంది, EEE 10 ఉంది, మెకానికల్ 12 ఉంది, సివిల్ 8 ఉంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇది కూడా నెంబర్ 1 కాలేజీగా ఉంది. మనకి టాప్ 20లో నెంబర్ 1 కాలేజీ. ఇక్కడికి ఆల్రెడీ మీరు క్యాష్తో వెళ్ళినట్టయితే మీరు 1,00,000 రూపీస్ క్యాష్ అని తీసుకెళ్ళాలి. డిమాండ్ ఆఫ్ క్యాష్తో వెళ్ళిపోయి మరి అక్కడ ఫీజు కట్టేసేయాలి ఇమ్మీడియట్గా. అక్కడ ఏమి రేపు కడతాను ఎల్లుండి కడతానంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోరు. ఎందుకంటే 10 మంది వెళ్ళారు అనుకోండి, 10 మందిలో మనకి సపోజ్ ECE 3 సీట్లే ఉన్నాయి. ఆ 3 సీట్లు ఎవరు క్యాష్ ఉంటే వాళ్ళకే ఇచ్చేస్తారు, ఎవరు ఫీజు కడితే వాళ్ళు ఇస్తారు. లేదు నేను రేపు కడతానంటే వాళ్ళు ఇవ్వరు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరు క్యాష్ ఇస్తే వాళ్ళు. ఇప్పుడు ECE ఇక్కడ నెంబర్ 1 డిమాండ్లో ఉంటుంది. తర్వాత ఏరోనాటికల్ EEE ఉండొచ్చు. ECE సీట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ మీకు కావాలంటే మీరు డబ్బులతో వెళ్ళండి. మరి అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదు దీనికి. మరి నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఈ నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ఫ్యూ సీట్స్ ఆర్ ఆల్ బీటెక్ ఫస్ట్, సివిల్, EEE అండ్ మెకానికల్ బ్రాంచ్. ఎలిజిబుల్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ అటెండ్ బిఫోర్ స్పాట్ అడ్మిషన్. 30వ తారీఖు నుంచి 2 మధ్య బిఫోర్ 4 PM అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెళ్ళినట్టయితే అడ్మిషన్ ఈజ్ మేడ్ యాజ్ పర్ మరి TGFC 2020 గైడ్ లైన్స్ ప్రకారము వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. ఇంకా కొంతమంది మనకి కామెంట్స్ కూడా పెడతారు, వీ వాంట్ 4th ఫేజ్ ఇంకా రాదమ్మా. ఎందుకంటే అందరు సీట్లన్నీ ఇచ్చేసిన తర్వాత నీకు 4th ఫేజ్ పెట్టి ప్రయోజనం ఏంది? సీట్లన్నీ ఇచ్చేస్తున్నారు. అందరు స్పాట్ అడ్మిషన్స్కి అందరికీ పర్మిషన్స్ ఇచ్చింది గవర్నమెంట్. స్పాట్లో ఫిల్ అయిపోతాయి. ఇంక సీట్ మీకు 4th ఫేజ్ వచ్చే 100%, 200% కూడా మీకు 200% కూడా ఈ 4th ఫేజ్ రాదు. మీరు దాన్ని వేరే యూట్యూబర్స్ ఎవరైతే చెప్పారో వాళ్ళ మాట నమ్మకండి. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా 4th ఫేజ్ రావడానికి అవకాశమే లేదు. రేపు మరి 2nd నుంచి మనకి కాలేజెస్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. ఈ స్పాట్ అడ్మిషన్లు ఇది ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళకి ఎందుకంటే కాలేజీలకి ఇచ్చి కాలేజ్ వాళ్ళు ఎట్లా కొట్ట వాళ్ళని ఫిల్ చేసుకుంటారు, మనకెందుకులే గొడవ అని వాళ్ళకి ఇచ్చేయటం జరిగింది. సపోజ్ 4th ఫేజ్ పెట్టినా కానీ మళ్ళీ కొన్ని సీట్లు మిగిలిపోతాయి. ఇప్పుడు 11,000 ఉన్నాయి. 4th ఫేజ్ పెట్టినా కానీ మళ్ళీ 3,000, 4,000 మిగిలిపోతాయి. మళ్ళీ దానికోసం 5th ఫేజ్ పెట్టి 6th, 7th ఇట్లా వెళ్ళలేరు కదా. అందుకని ఎక్కడొకట ఎండ్ చేయాలి దాన్ని. ఆ తోకన్ అనేది కత్తిరించాలి. కాబట్టి వాళ్ళకి ఇచ్చేసి మరి వాళ్ళు చేతులు దులుపుకున్నారు. గవర్నమెంట్ వాళ్ళు అంటే వాళ్ళకి వేరే పనులు కూడా ఉంటాయి కదా. అందుకని ఈ విధంగా మరి క్లోజ్ చేయడం జరిగింది. మరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మరి మీరు వెళ్ళండి. అదేవిధంగా నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఇది కూడా మైసమ్మగూడలో ఉంటుంది, ఇది దుందుగల్లో ఉంటుంది. మరి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.